అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలి ఈకలను మన ఇంట్లో ఏ విధంగా ఉపయోగించడం ద్వారా ఇంట్లో సమస్యలన్నీ తీరి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వివాహానికి ఏమైనా అడ్డంకులు వస్తే అవి తొలగింప చేసుకోవడానికి 40 రోజుల పాటు ఒక నెమలి ఈకను తీసుకుని శ్రీకృష్ణుని పాదాల చెంత ఉంచి 40 రోజులు మీ మనసులోని కోరికను నిష్ఠగా భక్తితో ఆ స్వామికి చెప్పుకోండి. ఖచ్చితంగా వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి సంబంధం అనేది కుదురుతుంది. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే కనుక ఒక ఎర్రని వస్త్రంలో నెమలికల్ని చుట్టి దేవుడి గదిలో కానీ లేదా మీరు ధనం దాచుకునే చోట కానీ ఉంచినట్లయితే కనుక ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఎరుపు రంగు అనేది మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఆ ఎర్రని వస్త్రం నెమలికలతో కూడి ఉండడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తుంది అన్నట్టు పురాణాల్లో చెప్పబడి ఉంది. అలాగే కనుక మనం బియ్యం నిల్వ చేసుకునే పాత్రలో నెమలికల్ని ఉంచడం ద్వారా తిండికి గట్ట ఎలాంటి లోటు ఉండదు. కుటుంబం అంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఇది ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అలాగే ఈ నెమలికల్ని పిల్లలు చదువుకునేటువంటి టేబుల్ పైన పెట్టినట్లయితే వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరిగి మేధస్సు అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు చదువులో అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే నెమలి ఈకని జ్ఞానానికి పవిత్రతకి చిహ్నంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ శ్రీకృష్ణ పరమాత్మని కృప ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే నెమలికల్ని ఒక గుర్తుగా చేసి ఈశాన్య మూల కానీ లేదా మీ దేవుడు మందిరంలో కానీ ఉంచడం ద్వారా ఇంట్లో ఉన్న ఏమైనా వాస్తు దోషాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుంది. అలాగే మీకు ఏమైనా చెడు కలలు కనుక వస్తుంటే కనుక నిద్రలో పిల్లలు కలవరిస్తూ ఉంటారు కదా, అవన్నీ తొలగిపోవాలంటే కనుక కొన్ని నెమలికల్ని 1 లేదా 2 నెమలికల్ని దిండు కింద పెట్టి పడుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి చెడు కలలు రాకుండా ఉంటాయి. ఇందులో కష్టంగా ఆచరించాల్సినవి ఏమీ లేవు కాబట్టి ఒక్కసారి ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే కనుక తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను డైలీ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు అలాగే డైలీ పంచాంగం, భగవద్గీత రోజుకొక శ్లోకం నేర్పిస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్ చేయండి.